దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. ఎంతో దీన స్థితిలో ఉన్న దావీదును దేవుడు హెచ్చించి ఇశ్రాయేలు ప్రజలందరి మీద అధిపతిగాను రాజుగాను నిర్ణయించి ఉన్నాడు. ప్రియులారా, మరొక మాట అదే 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే, దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దావీదు అంతకంతకు వర్ధిల్లుతూ ఉన్నాడు. దావీదు క్రమముగా వర్ధిల్లుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉంటే ఆయన ద్వారా గొప్ప